హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సర్ప్రైజెస్ ఆర్ హ్యాపెన్ టుడే. ఈ వీడియోని ఎందాక చూస్తే మీకు అర్థమవుతుంది. హలో, తిని మా ఫ్రెండ్. మేమిద్దరం అయితే ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్, దాదాపు 20-25 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనుకుంటా. మధ్యలో ఒక సెకండ్ క్లాస్లో గ్యాప్ వచ్చింది, మళ్ళీ 8th క్లాస్లో మళ్ళీ తను నేను ఒకే స్కూల్. ఎల్కేజీ నుంచి ఏం పర్లేదు చెప్పు. ఎల్కేజీ నుంచి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాము. అన్ని షేర్ చేసుకుంటాం. ఏమి ఏం జరిగినా తను షేర్ చేస్తాను, తన లైఫ్ లో ఏం జరిగినా షేర్ చేసుకుంటాము. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము. బెస్టీస్ లాగా. బెస్టీస్. నేను దీని నేమ్ కూడా భవానీ బెస్టీ అని ఒకప్పుడు రెడ్డి అని ఉండేది, ఇప్పుడు భవానీ బెస్ట్ #బెస్టీ అని పెట్టుకున్నాను. అట్లా అన్నమాట. నాకు కుసుమ ఎలా సేమ్ తిను అంత, ఇద్దరు నాకు 2 కళ్ళు లాగా. మంచి ఫ్రెండ్స్ మేమంతా ఎప్పటి నుంచో. స్నేహితుడంటేనే మంచివాడు, స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి. భవానీ సపరేట్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. కుసుమ వచ్చి ఇంటర్ ఫ్రెండ్ అనమాట. అట్లా. అండ్ రేపు తిన బర్త్డే, బట్ ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే తను రేపు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంట. సో అందుకని ఈరోజు తను డిస్టర్బ్ చేస్తున్నాను, రేపు ఫ్రీగా వదిలేద్దామని. డిస్టర్బ్ ఏం లేదు, నార్మల్ గా ఎప్పుడు కలుస్తా ఉంటాము. ఈ రోజు నాకు స్పెషల్ స్పెషల్ డే విత్ మై బెస్ట్ ఫ్రెండ్ హర్ష. మేము నార్మల్ గా గంటలు ఫోన్ చేసినా గంటలు మాట్లాడుకుంటాం. గంటలు మాటలే తరగవు మాకు అసలు. ఎందుకంటే మాట్లాడుకుంటూనే కూర్చుంటాం కానీ అసలు మాటలే తరగనే అసలు మాట్లాడుకుంటానే. ఫ్రెండ్స్ అంటే అంతే కదా, గాసిప్స్ వస్తూనే ఉంటాయి, అది కామన్. అంతలోనే కేక్ వచ్చేసింది. ఇదిగోండి, నాకు బెంటో కేక్ అంటే ఇష్టము. క్యూట్గా ఉంటుంది, చిన్నదైనా చాలా క్యూట్గా అనిపిస్తుంది, ఏస్థెటిక్గా ఉంటుంది. నేను ఎప్పటి నుంచి ఎదుగుతున్నా తిరుపతిలో లేదని, ఎన్ని షాప్లు ఎత్తుకాను నేను. లాస్ట్ నాకు ఇక్కడ దొరికింది బెంటో కేక్, కనిపిస్తుందా? నేను క్యూట్ కదా. హ్యాపీ బర్త్డే భవానీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అట్లా పెట్టుకో, కొంచెం ఇట్లాను. డింగ్ 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 డింగ్. ఏంటి మమ్మీ ఎవడు? హ్యాపీ బర్త్డే భవానీ. థ్యాంక్ యూ హర్ష. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే భవానీ. ఫస్ట్ నేనే విష్ చేసా. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. యు మేడ్ మై డే స్పెషల్ డే. మీరు కూడా విష్ చేయండి మా ఫ్రెండ్కి, కమెంట్ చేయండి. తను చదువుకుంటుంది, నేను తనకు పెడతా మీ కమెంట్స్ అంతా. అక్కడ మేము ఏం చేస్తున్నామో గమనించారా? అవి ఎక్స్చేంజ్ చేసుకుని టేస్ట్ అయితే చూస్తున్నాం. టేస్ట్ చూసి ఏది బాగుందా అని కంపేర్ చేస్తున్నాం. మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే చేస్తారా? ఇక్కడ భవానీ వాళ్ళ సిస్టర్ని ఏమో పిట్టా అని సేవ్ చేసుకునింది, అందుకే నేను అవుతున్నాను. మ్యాట్ బేకర్స్ నుంచి వినాయక సాగర్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. బట్ దారిలో వెళ్తూ ఈ ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. అసలు మాకు తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టారని తెలియదు. యాక్చువల్ గా అయితే సమ్మర్ సీజన్ లో పెట్టారు, సో అందుకని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఉంటుంది అని. అండ్ ఇది ఒక రకంగా మాకు ఒక సర్ప్రైజ్, బికాస్ నేను భవానీ ఇద్దరం లార్డ్ విష్ణు ఫ్యాన్స్. దానికి దీనికి ఏం సంబంధం అనుకుంటున్నారా? వెనకాల ఆ థీమ్ చూసి మీకు తెలియట్లేదా? ఆ థీమ్ ఏంటో అయోధ్యని రీక్రియేట్ చేశారు. అసలు అయోధ్య ఎలా ఉంటుందో సేమ్ అలానే కట్టారు. చూడండి, కావాలంటే మీరు లోపలంతా కూడా సేమ్ అలానే కట్టారు. అండ్ నాకు భవానీకి ఇంకో సర్ప్రైజ్, కుసుమ కూడా వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కుసుమ వస్తుందని. తను వస్తుందని మాకు తెలీదు, మేము వెళ్తామని తనకి తెలియదు. అండ్ మేము ముగ్గురం కలుసున్న ఫోటో ఇంతవరకు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ ఫోటో. దిస్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఫర్ అస్.